నేడు ఉదయం 9 గంటలకు మూడో రోజు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. నేడు ఉదయం 9 గంటలకు మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో మొదటిగా క్వశ్చన్ అవర్ తో సెషన్ ప్రారంభం కానుంది. ప్రశ్నోత్తరాల అనంతరం మధ్యాహ్నం డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు పేరును స్పీకర్ ఖరారు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఉదయం 9 గంటలకు మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, ఈ రోజు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపట్లో ప్రారంభమవుతాయి. అయితే ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం సభలో 5 బిల్లులు ప్రవేశపెట్టనుంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీకి సంబంధించిన ప్రతిపక్ష నేతలు రావట్లేదు కనుక మనమే ప్రతిపక్ష ప్రశ్నలు ఇటు సమాధానం చెప్పే విధంగా, ప్రజలకు ఇబ్బందులు వివరించే విధంగా కూడా అందరూ ఉండాలని ఆదేశించిన అదే విధంగా సభ కొనసాగుతుందని చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే ప్రశ్నోత్తరాల అనంతరం అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాంబ్లింగ్ ప్రొబేషన్ బిల్లు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిప్యూటీ సిటీ డ్యూటీ బిల్లు గాను, అలాగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ బిల్లుకు సంబంధించి 2024 సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక మరియు హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ బిల్లు కూడా, దాంతో పాటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్టం సవరణ బిల్లు ఉంటుంది. అయితే ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పై అయితే చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మధ్యాహ్నం 12 గంటల టైంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అయితే డిప్యూటీ స్పీకర్ గా రఘురామ కృష్ణరాజుని అయితే ఎన్నిక లాంఛనంగా ప్రకటించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయితే ఉంది. అయితే నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 4 పాలసీలకు సభలో స్టేట్మెంట్ ఇవ్వటం జరుగుతున్న ఇవ్వనున్న మంత్రులు అయితే ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఏ డెవలప్మెంట్ పాలసీకి సంబంధించి 2024-29 పై అయితే సభలో స్టేట్మెంట్ అయితే మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ ఇవ్వనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీకి సంబంధించి 2024-29కి సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి సంబంధించి 2024-29కి సంబంధించి అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీపై సభలో అయితే స్టేట్మెంట్ అయితే మంత్రి టీజీ భరత్ అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది.